కాబట్టి ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఈ జీవితంలో ఏదో సంపాదించుకోవాలని, ఏదేదో కూడగట్టుకోవాలని పరలోకాన్ని మనం వదులుకున్నాం అనుకోండి, ఎంతో టైం ఉందలే చూడొచ్చులే అనుకున్నాం అనుకోండి, మరణం ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. ఆ భయంకరమైన మహాలోకాల్లోకి మనం వెళ్ళామనుకోండి, నరకంలోనికి కాల్తానే ఉండాలి యుగ యుగాలు. నువ్వు మటర్ చేసేస్తే 3 నెలల్లో నీకు బెయిల్ వచ్చేసింది. ఇంకా ఏదో చేస్తే మహా అయితే సంవత్సరం, జీవిత ఖైదైతే 14 ఏళ్ళు. అదే ఒక్కసారి నరకానికి జారిపోయామనుకోండి, తరతరాలు యుగ యుగాలు ఆ మండే గుండంలో కాలిపోవాలి. ఇది మన మధ్యలో ఎప్పుడూ మెదగాలండి. పరలోకం కూడా పక్కన పెట్టేయండి, ఈ నరకాన్ని తప్పించుకోవాలి. ఆ నరకంలోకి వెళ్తే మనం ఉండలేము. చిన్న ఏలు కాలితే ఎండకే తట్టుకోలేము. ఆ అగ్నిగుండంలో ఎలా ఉంటాం చెప్పండి. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట తోచా తప్పకుండా పాటిస్తూ నిజంగా దేవుడి కోసం ఇచ్చేవారిగా ఉండాలండి.